we come to the Lord's table, మనము ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు we think about the cross. మనము సిలువ గురించి ఆలోచిస్తాం. Let's turn to 1 Corinthians in chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. What do we show forth by breaking bread, drinking the cup, by taking part in the bread and the cup? రొట్టె విరటం ద్వారా, పాత్రలోనిది త్రాగటం ద్వారా, ప్రభు యొక్క ద్రాక్ష రసంలో పాలు పందులు పంపటం ద్వారా మనమేమి చూపిస్తున్నాం? There are basically two things we are showing. ప్రాథమికంగా మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం చూపిస్తూ ఉన్నాం. One is mentioned in 1 Corinthians 11. అందులో ఒకటి మొదటి కొరింథీ 11లో ప్రస్తావించారు. And the other in 1 Corinthians 10. రెండవది మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ప్రస్తావించారు. So some of you already know that. There are many people here who may not know, but it's good to know now. మీలో కొంతమందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, అనేక మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలుసుకోవటం ఎంత మంచిది. In 1 Corinthians 11 it says, మొదటి కొరింథీ 11లో మనం చూసినట్లయితే verse 26, as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. 26వ వచనము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So there are two things I'm testifying to. One, Jesus died for me. ఇక్కడ రెండు విషయాల గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాము. ఒకటేంటంటే యేసుక్రీస్తు ప్రభు నా గురించి మరణించారు. And the other, he's coming. రెండవది ఏంటంటే ఆయన రాకడ నిమిత్తము. That's also mentioned in this verse. ఆయన వచ్చుచున్నాడు. He's not yet come, but he's coming. ఆయన ఇంకా రాలేదు, ఆయన రాబోతున్నాడు. And here I am in between, in the space of time, in between his death and his coming. ఇప్పుడు నేను ఆయన మరణమునకు మరియు ఆయన రాకడకు ఆ మధ్య సమయంలో ఉన్నాను. And until he comes, I have to keep proclaiming the Lord's death. ఆయన వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని నేను ప్రచురించాలి. So what does it mean to proclaim the Lord's death? ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించటం అంటే ఏంటి? When I eat this bread and drink this cup, ఆయన రొట్టె తిని ఆయన రక్తాన్ని త్రాగునప్పుడల్లా I'm saying Jesus died for my sins. నేను ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల గురించి మరణించారు అని నేను చెప్తున్నాను. There's not a single verse in the New Testament, let me tell you, or anywhere, that says Jesus died to take us to heaven. క్రొత్త నిబంధనలో ఒక్క వచనం కూడా లేదు. నేను చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరలోకమునకు తీసుకెళ్ళటానికి మరణించారు అని చెప్పే వచనము ఒక్కటి కూడా లేదు. That is a wrong teaching given by so many people whose only interest in life is to go to heaven. ఎవరైతే కేవలం పరలోకమునకు వెళ్ళటానికే ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి వారు చేసిన తప్పుడు బోధలు ఇవి. And that is the reason why there was so much of shallow Christianity, where people only think of going to heaven. అందుకే ఈనాడు క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే లోతు లేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు కేవలం పరలోకానికి వెళ్ళటానికి మాత్రం ఆసక్తి కలిగి ఉన్నారు. But here it says he died, Jesus died to save us from sin. Christ died for our sins. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారంటే నా పాపముల నిమిత్తం మరణించారు. నా పాపములను నన్ను రక్షించడానికి మరణించారు. Throughout the New Testament, he came to save us from sin. He did not come to take us to heaven. క్రొత్త నిబంధన అంతట్లో మనం చూసినట్లయితే ఆయన మన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడని ఉంటుంది, కానీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి వచ్చాడని ఉండదు. The angel did not say to Joseph, you shall call his name Jesus because he's going to take his people to heaven. No. నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుదు, ఎందుకంటే తన ప్రజలను ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు అని దేవదూత యేసేపుతో చెప్పలేదు. You shall call his name Jesus because he will save his people from their sins. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. And Jesus' death was not to take people to heaven, but to save people from their sins. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారంటే ప్రజలను పరలోకానికి తీసుకెళ్ళటానికి కాదు, కానీ ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికే. Somehow through the centuries that has been twisted to think in terms of heaven as our goal. మొత్తానికి ఏదో ఒక విధంగా కొన్ని శతాబ్దాల క్రితమే మనం పరలోకం వెళ్ళటమే మన గమ్యం అన్నట్లుగా అది మార్చబడింది. And as long as you make heaven your goal in life,
I'll tell you, you will not take sin seriously. నీ జీవితంలో పరలోకం వెళ్ళటాన్నే నువ్వు గమ్యంగా పెట్టుకున్నట్లయితే నేను చెప్తున్నాను వినండి, పాపాన్ని మీరు తీవ్రంగా తీసుకోరు. You will be thinking, yeah, he'll come and take me to heaven. ఆయన వచ్చి నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు మీరు. When I was a child, I spoke like a child, Paul says. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చిన్న బిడ్డ వలె యోచించి తిని అని పౌలు చెప్తున్నాడు. And when I was in Sunday school, I was taught by teachers who did not know the full truth. And they told me I would go to heaven. I said, okay. నేను సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడున్న సండే స్కూల్ టీచర్స్కి సంపూర్ణ సత్యం తెలియదు కాబట్టి నేను పరలోకానికి వెళ్తానని వాళ్ళు చెప్పారు. సరే, నేను అంగీకరించాను. But when I began to study the Bible in the New Testament myself, కానీ బైబిల్లో క్రొత్త నిబంధనను నా అంతటి నేను చదువుతున్నప్పుడు I found Jesus did not die to take me to heaven. He died to save me from my sin now. యేసుక్రీస్తు ప్రభువారు మరణించింది కేవలం నన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి మాత్రమే కాదు, కానీ ఇప్పుడు నా పాపముల నుండి నన్ను రక్షించటానికి. Not in the future. So if I'm not allowing the Holy Spirit to save me from sin now, how am I proclaiming the Lord's death? ఇప్పుడు నా పాపముల నుండి నేను రక్షించబడటానికి పరిశుద్ధాత్ముడిని నేను అనుమతించినట్లయితే ప్రభు యొక్క మరణాన్ని నేను ఏ విధంగా ప్రచురిస్తాను? So we need to have a fundamental change of mind, attitude when we come to the Lord's table. కాబట్టి మనం ప్రభువు బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రాథమికంగా మనము మనస్సు మారిన వైఖరితో రావాలి. Lord, I am here to proclaim that you died to deliver me from sin. ప్రభువా, నా పాపముల నుండి విడిపించటానికి మీరు మరణించారు అని ప్రచురం చేయటానికే నేను ఇక్కడికి వస్తున్నాను. And I remember, I've said this before. నాకు గుర్తుంది, నేను ఇంతకు ముందు కూడా ఇలా చెప్పాను. I told the Lord this, Lord, I don't care if I go to heaven or hell. It has no interest for me. ప్రభువా, నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా అన్నది నాకు పట్టింపు లేదు, నాకు ఆసక్తి కూడా లేదు. If you are there, that's all I want to be. నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. I'm ready to go to hell, Lord Jesus, if you are there, because ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఒకవేళ మీరు నరకంలో ఉంటే నేను అక్కడికి రావటానికి సిద్ధమే. that will become heaven for me. అప్పుడు అదే నాకు పరలోకం అవుతుంది. I've discovered heaven here on this earth. నేను ఈ భూమి మీదనే పరలోకాన్ని కనుగొన్నాను. How? Not geographically. ఎలా? ఏదో భౌగోళికంగా కాదు. I mean, we get sick, we have so many problems on this earth. ఈ భూమి మీద మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు కలుగుతూ ఉంటాయి. But the presence of Jesus, to me, that is heaven. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి ఉంటుంది, అదే నాకు పరలోకం. And the presence of Jesus is what saves me from sin, salvation from some sin. That is my heaven. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధే నన్ను పాపం నుండి రక్షిస్తుంది, పాపం నుండి రక్షణ కలుగజేస్తుంది, అదే నా పరలోకం. My heaven is not, oh, I won't have any sickness, I won't shed any tears. నాకు ఎటువంటి వ్యాధులు ఉండవు, నాకు కన్నీళ్లు ఉండవు, I won't have people to trouble me. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరో ఉండరు. Those are all the way of thinking of selfish people. ఇవన్నీ ఎవరికంటే ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఇవి. I want to encourage you today when you come to break bread to think of heaven as, at last I'll be free from sin completely. మీరందరూ చేరి వచ్చి ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఏమని ప్రోత్సహిస్తున్నానంటే, పరలోకము అంటే ఏంటంటే ఇక్కడ ఎటువంటి పాపము ఉండదు, పాపము నుండి నేను సంపూర్ణంగా విడిపించబడ్డాను అని ఆలోచించండి. Because that is my longing. అదే నా కోరిక. My heaven is to be totally free from sin. నా పరలోకం ఏంటంటే పాపము నుండి సంపూర్ణంగా విడిపించబడటమే. And as we experience that here, we experience heaven now itself. ఇక్కడ మనం దాన్ని అనుభవించే కొలది పరలోకాన్ని ఇక్కడే అనుభవిస్తాం మనం. I'll tell you this, I'm experiencing it now in many ways. నేను చెప్తున్నాను, ఇక్కడ నేను అనేక విధాలుగా దాన్ని అనుభవిస్తున్నాను.